మందబుద్ధి. వరాలయ్యకు పనివాడు లేనిదే క్షణం గడవదు. ఆయనది భారీ శరీరం. చేతిలోంచి ఏదైనా జారిపడితే వంగి దాన్ని తీసేందుకు కూడా నానా శ్రమ పడేవాడు. ఆయన బాగా డబ్బు గలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట ఉండటానికి పనివాణ్ణి పెట్టుకోగలడు. అయితే భారీ శరీరం, డబ్బుతో పాటు ఆయనకు కోపం కూడా చాలా ఎక్కువ. అందువల్ల ఎవ్వరూ ఆయన వద్ద నెలకు మించి పనిచేయలేకపోయేవారు. ఆ నెల రోజులైనా. ఎందుకంటే జీతం కోసం. మొదటి నెల జీతం ఇలా చేతికి అందగానే అలా పని మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీనితో వరాలయ్య విసిగిపోయి ఎవరైనా తన వద్ద 6 నెలలు నాగా పెట్టకుండా పనిచేస్తేనే 6 నెలల జీతం ఒక్కసారిగా ఇస్తానన్నాడు. ఆ తరువాత ఆయనకు పనివాళ్ళు దొరకడం మరింత కష్టమైంది. ఆ పరిస్థితుల్లో మందబుద్ధి వరాలయ్య దగ్గర పనికి కుదిరాడు. మందబుద్ధికి నా అన్నవాళ్ళెవ్వరూ లేరు. వాడి బుర్రలో తెలివి అంటూ లేనేలేదు. వాడికి దేనికి కోపం రాదు. వరాలయ్య ఏం చెప్పినా వెంటనే అక్షరాల అదే విధంగా పనిచేసేవాడు. చాలా కాలానికి వరాలయ్యకు నచ్చిన పనివాడు దొరికాడు. ఒకనాటి రాత్రి వరాలయ్య పడక గదిలో పడుకొని ఉండగా ఆయనకు సవడాలోని దీపం ఆర్పలేదేమో అన్న అనుమానం కలిగింది. వెంటనే ఆయన మందబుద్ధికి దీపం ఆర్పిరమ్మని చెప్పాడు. మందబుద్ధి సవడాలోకి వెళ్ళాడు. అంతవరకు వెలుగుతున్న దీపం వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది. వరాలయ్య తనను దీపం ఆర్పని చెప్పాడు. ఆయన మాట అక్షరాలా పాటించవలసిందే కదా. ఇలా అనుకుని మందబుద్ధి పొరుగు ఇంటికి వెళ్ళి అగ్గిపెట్టె అడిగాడు. మీ ఇంట్లో లేదా అని అడిగాడు పొరుగువాడు. ఉన్నది, కానీ ఎక్కడున్నదో చీకట్లో కనిపించడం లేదు అన్నాడు మందబుద్ధి. మా ఇంట్లో ఉన్నది ఒక్కటే అగ్గిపెట్టె. ఏ రాత్రివేళ అవసరం కలుగుతుందో నీతో వస్తా పదా అంటూ పొరుగువాడు వరాలయ్య ఇంటికి వచ్చాడు. మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పివేసి అగ్గిపెట్టును పొరుగువాడికి ఇస్తూ ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. పొరుగువాడు ఆశ్చర్యపోతూ ఈ మాత్రం దానికి దీపం వెలిగించడం ఎందుకు అన్నాడు. నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు. నేను ఆర్పేలోగానే అది ఆరిపోయింది. అందుకని మళ్ళీ వెలిగించి ఆర్పాను అన్నాడు మందబుద్ధి. ఆ జవాబుకు పొరుగువాడు నవ్వుకొని వరాలయ్య వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి నీ పని వాడు చెప్పింది చెప్పినట్టు చేయడమే గాని తన సొంతంగా తాను ఆలోచించడం తెలియని పరమ మూర్ఖుడు. వీడికి తెలివితేటలు నేర్పకపోతే ఏదో ఒకనాడు నీకు చాలా పెద్ద ప్రమాదమే ఎదురవుతుంది అని వరాలయ్యకు 2 పంచతంత్ర కథలు చెప్పాడు. అవి వింటూనే వరాలయ్య భయపడ్డాడు. అయితే మందబుద్ధి వంటి వినయగుణం కలవాణ్ణి వదులుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన బాగా ఆలోచించి మర్నాడే ఆ ఊరి బడిపంతుల్ని పిలిచి రోజు మందబుద్ధికి చదువు చెప్పమన్నాడు. పంతులు చాలా మంచివాడు. ఆయన రోజు వచ్చి మందబుద్ధికి శ్రద్ధగా చదువు చెప్పేవాడు. వాడికి ఏ విషయం ఎలా చెబితే అర్థమవుతుందో గమనించి అలాగే బోధ చేసేవాడు. నెల రోజుల్లోనే మందబుద్ధికి బుద్ధి వికసించసాగింది. మందబుద్ధిలో వచ్చిన మార్పుకు సంతోషించిన బడిపంతులు వరాలయ్యతో వాడికి చెప్పవలసిన తీరులో చదువు చెప్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఆహా, వాడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడును అని మందబుద్ధిని మెచ్చుకున్నాడు. వరాలయ్య మందబుద్ధి తెలివితేటల్ని పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించాడు. ఆయన బడిపంతులకు మంచి బహుమానం ఇచ్చి పంపాడు. ఆ మర్నాటి నుంచి మందబుద్ధి వరాలయ్య చెప్పిన పనులు చెప్పినట్టు చేయడం మానేశాడు. ప్రతి పనికి మంచి చెడ్డలు ఆలోచించి ఈ పని చేయడం చెరుపు, ఫలాని పని చేయడం వల్ల మేలు కలుగుతుంది అంటూ వరాలయ్యకు వివరించసాగాడు. వరాలయ్య పరిస్థితి మళ్ళీ మొదటి వచ్చింది.
ఆయనకు అసలే కోపం ఎక్కువ. చిన్న చిన్న పనుల్లో నీ తెలివితేటలు ఉపయోగించు, కాదనను. కానీ మిగతా విషయాల్లో మాత్రం నేను చెప్పినట్టే వినాలి, తెలిసిందా అన్నాడు వరాలయ్య మందబుద్ధితో. అదేం మాట, మీరు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. అది తప్పు అని చెప్పి తీరుతాను, మీ మంచి కోసమే అన్నాడు మందబుద్ధి. అయితే నిన్ను పనిలో నుంచి తీసేశాను, తక్షణం ఇక్కడి నుంచి కదులు అన్నాడు వరాలయ్య కోపంగా. నాకు మీ దగ్గరే బాగుంది, ఇంకెక్కడికే వెళ్ళను అన్నాడు మందబుద్ధి. ఇద్దరు గ్రామ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పారు. శాంతం విన్న న్యాయాధికారి మందబుద్ధితో, మందబుద్ధి, నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడు, తన ఖర్చుతో నీకు తెలివితేటలు అబ్బేలా చేశాడు, అందుకు ఆయనకు నువ్వెంతో రుణపడి ఉన్నావు అన్నాడు. దానికి మందబుద్ధి, అయ్యా, ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసించేలా చేశాడు, అందువల్ల జరిగిన మేలేమిటి? ఆ బుద్ధి ఆయనకే పనికిరాక నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తానంటున్నాడు. ఇక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవరు నన్ను పనిలో పెట్టుకుంటారు అన్నాడు. వరాలయ్య చెప్పినట్టు వింటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి. కాస్త తెలివంటూ ఉన్నవాడెవడు ఆయన మాట వినడు. నేను అక్షరాల ఆయన చెప్పినట్టు చేయాలంటే మళ్ళీ నన్ను మందబుద్ధిని చేయమనండి అన్నాడు మందబుద్ధి. వరాలయ్య పట్టరాని కోపంతో చిందులు తొక్కుతూ, ఒరే, నీకు తెలివితేటలు నేర్పిన పంతుల్ని పిలిపించి నిన్ను తిరిగి మందబుద్ధిగా మార్చమంటాను అన్నాడు. మందబుద్ధి న్యాయాధికారితో, అయ్యా విన్నారా, ఇప్పుడు ఆ పంతులు నాకు నేర్పిన తెలివితేటల్ని ఎలా తీసుకోగలడు? ఈయన ఇలాంటి పనులే చెబుతూ ఉంటాడు అన్నాడు. న్యాయాధికారి వెంటనే, వరాలయ్య, నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాక సలహాలిచ్చేందుకు కూడా అవసరం. వాణ్ణి నువ్వు పనిలో నుంచి తీసేయడానికి వీల్లేదు. అలా చేయదలిస్తే వాడికి మరెక్కడైనా ఉద్యోగం చూపించు అన్నాడు. ఆ మాటలతో వరాలయ్య నీరసపడిపోయి దిక్కులు చూడసాగాడు. అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వి, వరాలయ్య, మరీ అంతగా దిగాలు పడిపోకు. మంచి తెలివితేటలు, చురుకుదనము, అణుకువ ఉన్న వీణ్ణి మందబుద్ధిగా నటించమని నీ దగ్గరకు పంపిన వాణ్ణి నేనే. గ్రామంలో మోతివరివి, ఒక్క మితిమీరిన కోపం తప్ప అన్నిటా మంచివాడివి. పనివాళ్ల విషయంలో నానా గొడవ పడిపోతున్న నీకు మంచి పనివాణ్ణి కుదిర్చిపెట్టే బాధ్యత నా పైన వేసుకున్నాను అన్నాడు. అలాగా చెప్పరేం మరి అని వరాలయ్య తల తిప్పి మందబుద్ధి కేసి చూస్తూ, మందబుద్ధిలా ఎంత చక్కగా నాటకం ఆడావురా, జరిగిన దానికి ఏం గాని నాలాంటి వాడు నీకు యజమానిగా, నీ అంత తెలివిమంతుడు నాకు పనివాడుగా దొరకడం ఇద్దరి అదృష్టం. ఇక ఇంటికి పోదాం పదా అన్నాడు.